ప్రధాని మోడీ అంతరిక్షంలోకి వెళ్తాను అని అంటున్నారు. అండ్ దానికంటే ముందు అంతరిక్షంలోకి వెళ్ళడానికంటే ముందు మణిపూర్‌కి వెళ్ళండి అని అంటున్నారు. అసలు మణిపూర్‌కి వెళ్ళండి అనడానికి కారణం ఏంటి? ఎందుకు వెళ్ళమంటున్నారు? యాక్చువల్‌గా మణిపూర్ చాలా పెద్ద సమస్య అనమాట. చాలామంది చచ్చిపోయారు. సివిల్ వార్ జరిగిందక్కడ. వీళ్ళ పార్టీ కాదు, వీళ్ళకక్కడ పెద్ద ఇది లేదు. క్రిస్టియన్స్, వేరే క్యాస్ట్, వేరే రిలీజియన్స్ వాళ్ళు గొడవ పడుతున్నారు. ఆల్రెడీ దీని మీద ఒక 6 నెలలు, 7 నెలల క్రితం ఒక వీడియో చేశాం. కానీ నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని రాహుల్ గాంధీ వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి, మెహబూబా వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు మళ్ళా తెర మీదకొచ్చింది. చాలా చాలా పెద్ద బూత్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు దాని ప్రశ్న గాని, ప్రసక్తి గాని, హోమ్ మినిస్టర్ గాని, అది కూడా ఇండియాలో నార్త్ ఈస్ట్ అంటే గుండెకాయ లాంటిదని అందరూ అంటారు. కానీ ఆళ్ళు సరిగ్గా చూడరు. వాళ్ళకి కావాల్సింది ఇవ్వరు. జనాలు కొట్టుకు చచ్చిపోతున్నా కూడా నార్త్ ఈస్ట్ అంటే అటు సైడ్ అనమాట. త్రిపుర ఇవన్నీ ఉంటాయి కదా! వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు మీరు అని చెప్పేసి చాలా గట్టిగా క్వెషన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఇండియా, ఒక స్టేట్ అది. సో, వీళ్ళకి అక్కడ మనుగడ లేదు. మనుగడ లేనంత మాత్రాన నీ స్టేట్ కాకుండా ఎలా అయిపోతుంది? నీ శరీరంలో ఓ భాగంలాగా. ఉత్తరాఖండ్, మణిపూర్, ఆల్ దిస్ నార్త్ ఈస్ట్, అస్సాం ఇవన్నీ కూడాను. ఎస్పెషల్లీ ఆ ఊరు ఎందుకు, ఆ స్టేట్ ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఇప్పటి నుంచిగా చాలా కాలం నుంచి దానికి సమాధానం లేదు. ఇటు అమిత్ షాలోని సమాధానం లేదు, ప్రైమ్ మినిస్టర్ సమాధానం లేదు. సో, ఈలోగా రకరకాల అభిరుచుల్ని, మీకున్న అభిరుచుల్ని నేను ఇంకా చాలా స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పుకోవడం కోసం అంతరిక్షంలోకి, ఇప్పుడు మన సునీత విలియం ఎలా రాలేకపోతుందో అలాగా ఇప్పుడు ఆవిడ దెబ్బకి ఎవడు వెళ్ళడు ఇంకా. 10-15 రోజులు వచ్చేద్దాం అనుకుంది, 50-60 రోజులు ఉండిపోయింది అక్కడ. అర్థమైనప్పుడు షీఈ్ నాట్ ఏబుల్ టు కమ్. భూమి మీద దిగలేకపోతుంది అది. ఒకటి అంతరిక్షంలో ఉండిపోయింది. దాన్ని ఎలాన్ మస్క్ని అడుగుతున్నారు, నాసా చేయలేక నువ్వు వెళ్ళి రిపేర్ చేయని. అది ఎయిర్ బస్ వాళ్ళు బిల్డ్ చేసిన ఇదనమాట వెహికల్. దాంట్లో ఏదో టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆవిడ కిందకి దిగలేకపోతుంది. ఎందుకంటే ఎక్కువైతే తిరిగి రాకపోవచ్చు. చాలా వరకు ఫీడ్ చేస్తారు. ఒక నెలల్లో వచ్చేవలసింది 90 రోజులు ఉండిపోతే ఎంత అని ఫీడ్ చేస్తారు. రిపేర్ చేయమని పంపిస్తున్నారు. ఇప్పుడు చేసిన తర్వాత గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు. అది ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ టెక్నాలజీలో చేయమంటున్నారు. ఆల్రెడీ అక్కడ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకు రాలేకపోతుంది? రష్యా పంపించిన శాటిలైట్ శకనాలు ఉంటాయి కదా, పార్ట్స్, అవంతా కమ్మేసినాయి. వాటిని దాటుకు రావాలి. మరీ అంత డీప్గా చెప్పకూడదు, కానీ అదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, చెప్పగలను ఇఫ్ దే వాంట్. ఎందుకు రాలేకపోతాడు? రష్యా నుంచి పంపించిన లాట్ ఆఫ్ శాటిలైట్స్, వెహికల్స్, దానికి సంబంధించిన పార్ట్స్ అనేది ఉండిపోయి ఆవిడ వచ్చిన సునీత విలియమ్స్ ఉన్నది రాలేకపోతుంది. బండగా చెప్పుకోవాలంటే దాన్ని ఇప్పుడు ఏదో విధంగా రిపేర్ చేసి ప్లేస్మెంట్ చేసి ఇంటికి కిందకి పట్టి రావాలి. జరుగుద్దా జరగదా అనేది అనుమానమే. కొంతమంది అనుమానం చెప్తున్నారు. ఓన్లీ జనాలు నమ్మించడం కోసం నాసా ఇలా మోసం చేస్తుంది అంటున్నారు. ఫైనల్గా ఆవిడ గాల్లోనే పోవచ్చు. సో, ఈ పక్కన ఇది తెలుసుకుంటే బోడీగా ఎవడు వెళ్ళడు. ఒకటి వెళ్ళాడు అనుకో, మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి స్పేస్లో తిరిగి వచ్చేయడానికి వెళ్ళాడు అనుకోండి, దాని మీద సెటైరికల్గా జోకేస్తారు. నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళే ముందు మణిపూర్ అటు వెళ్ళిరా, ముందు ఆ స్టేట్లను చూసిరా అని ప్రైమ్ మినిస్టర్ గాని. అర్థమైందా? ఆ సందర్భోచితంగా ఆడిన వేళాకోళం అనమాట. ఎటకారం. మన తూర్పు గోదావరిలో ఎటకారం ఆడతారు, ఆ ఎటకారం అట. వెళ్ళేలేరా ముందు ఇక్కడికి వెళ్ళి అంటాం కదా, ఆ టైపు ప్రైమ్ మినిస్టర్ని ముందు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క బాగోగులు చూసి పలకరించిరా బాబు అంటున్నారన్నమాట. ఇలా ఇంకా చాలా అడుగుతారు. వీళ్ళకి 400 సీట్లు రాలేదు, అందుకు ముందు వచ్చిన 300 చిల్లర కూడా రాలేదు. సో, మైనారిటీ గవర్నమెంట్లో పడిపోయింది. ఎవరి ద్వారాను? చంద్రబాబు నాయుడు ద్వారా. ఇక్కడేమో ఘోరంగా ఓడిపోయాడు జగన్. అర్థమైందా? ఇలా చాలా చాలా జరుగుతుంది. యాంటీ ఇన్కంబెన్స్ అంటే ఒకటి ఉంటుంది. ఒకసారి రూల్ చేస్తారు, నీ ఇష్టం వచ్చినట్టు రాముడు చేయి పట్టుకెళ్ళిపోయి, ఒకడు వచ్చి జీసస్ బైబుల్ పట్టుకెళ్ళిపోతే వేస్తారు ఓట్లు. వీపీలా జనాలు. చేత అది జరిగింది అక్కడ. శ్రీరామచంద్రమూర్తిని చిన్నవాడిని చేసేసి చేతులు పట్టి తీసుకెళ్తాడు. నువ్వు తీసుకెళ్ళాలి, నేను ఆయన తీసుకెళ్ళాలా, నేను తీసుకెళ్తావా? అదేనా? సో, అక్కడ బ్యాడ్ అయిపోయాడు. నువ్వు ఎక్కడైతే జై శ్రీరామనో అక్కడ ఓడిపోయాడు. ఎందుకంటే 6 సీట్లు లేదని వాళ్ళు అన్నారు, మనం కాదు వాళ్ళు అన్నారు. రాహుల్ గాంధీ, మెహబూబా అని, ఇంకొక తృణమూల్ కాంగ్రెస్ చాలామంది అన్నారు. వీళ్ళు మెయిన్. రాజా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు యాక్చువల్లీ దేవుడిని నమ్మకపోయినా దేవుడు అనేది ఒకటి ఉంది, అది దాన్ని మేము నమ్ముతాం. డిఎంకే వాళ్ళు దేవుని నమ్మరు. ద్రావిడ మునీట్ర కజం అంటారు దాన్ని. ఓకే, అతను డిఎంకే.
అంతకుముందు 3G స్కామ్లో కొన్ని వేల కోట్లు తినేసాడని చెప్పేసి కొంతకాలం జైలు కూడా పెట్టారు. సో అటువంటి రాజా మళ్ళా ఎలక్ట్ అయ్యారు. మళ్ళా ఏంటి మొత్తం స్వీప్ బీజేపీని గింటిన ఒకసారి తంతెమ్మలు బయటపడ్డది. ఒకడు కూడా గెలలేదు. అక్కడ అన్నామలై అని బాగా మాట్లాడతాడు, ఎక్స్ పోలీస్ ఆఫీసర్. పాప అతను ఒక్కడైనా గెలిచుంటే పార్లమెంట్లో అతనికి మినిస్టర్ కూడా ఇచ్చిండేవాడు. అతను ఫ్యూచర్ తమిళనాడుని మార్చడానికి వచ్చాడు అనుకుని అతను కూడా గెలలేదు కోయంబత్తూరులో. అసలు ఎవరు గెలలేదు, ఎవరు గెలరని చెప్పారు అంతే వాళ్ళు స్టాలిన్ వాళ్ళను గెడౌట్ అని. ఎవరు గెలలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు విన్ ఇన్ తమిళనాడు. దానికి కూడా ఏళ్ళ పొరపాటే. జయలలిత ఏఐడిఎంకి అని కూడా ఉంది, అన్నా ద్రావిడ మునివిట్ట కజగం అని. దాన్ని చాలా నాశనం చేయడానికి ట్రై చేశారు వాళ్ళు. చేశారు ఆవిడ పోయిన తర్వాత. సో దాంతో కలిసి వీళ్ళు చేసి ఉంటే కొన్ని సీట్లు వచ్చి ఉండే. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అక్కడ అన్నామలై అన్న అతను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట, ఇతను చాలా ఓవర్ చేసేస్తాడని. బాగా మాట్లాడతాడు, చాలా చాలా బాగా మాట్లాడతాడు. డిఎంకేలో ఉన్న వాళ్ళందరికంటే ఈ రోజున బాగా మాట్లాడతాడు. వాళ్ళ భాషలో మాట్లాడతారు యోగి వాళ్ళను. ఇతను ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, తమిళ్లో బాగా మాట్లాడు, తెలుగు కూడా వచ్చు అతనికి. కన్నడ ఐపీఎస్ క్యాడర్ అతను, కన్నడ బాగా వచ్చు. సో అవన్నీ పక్కన పెడితే వేళకోళం వాడారు. వేళకోళం వాడుతున్నారు మోడీ మీద. నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళరా అని. మిగతా స్టేట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళరా బాబు అన్నారు అనమాట. అది